వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పులివెందల్లో జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇంతటికి ఎందుకు ఏమనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి సుదూర లక్ష్యం ఉంది. ప్రజాస్వామ్యంలో ఏది అసాధ్యం కాదు కాబట్టి. కానీ పులివెందుల్లో గెలవాలంటే మాత్రం ఎన్నో రాజకీయాలు చేయాలి, ప్రత్యర్థిని బట్టి రాజకీయాలు చేయాలి. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే ప్రయత్నాలు చేస్తున్నారు బీటెక్ రవి. బీటెక్ రవి ఎన్నికల సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఆయన టార్గెట్ వచ్చే ఎన్నికలు కాదు, ఉప ఎన్నికల్లో పులివెందుల్లో ఎన్నికలు వస్తాయని టీడీపీ నేతలు అంటున్నారు. అసెంబ్లీకి హాజరు కాని జగన్ పైన నిబంధనల ప్రకారం అనర్హత వేటు పడుతుందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇప్పటికే సంచలనమైన ప్రకటన చేశారు. అయితే ఇక్కడ జగన్ మాత్రం తాను వచ్చేదే లేదనే చేతనైంది చేసుకోండి అంటూ కూడా సవాల్ విసిరాడు. అలాగే అనర్హత వేటు పడకుండా ఒక ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ లీవ్ లెటర్ రాసి స్పీకర్ అనుమతి తీసుకోవడం. స్పీకర్ అనుమతితో సభకు డొమ్మా కొడితే అనర్హత వేటు పడదు. కానీ జగన్ అలా లేఖ రాయడం ఆయన మనస్తత్వానికి విరుద్ధం అని కూడా వైసీపీ వర్గాలైతే చెబుతున్నాయి. ఇక బీటెక్ రవి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కాబట్టి వైసీపీకి బలం ఉన్న గ్రామాల్లో, ఏకపక్షంగా ఓటు వేసేటువంటి గ్రామాల్లో కొంతమందిని ఆయన ఆకర్షిస్తున్నారు. ఎంతకాలం ఒకరికే అధికారం ఇస్తారు, మీ గ్రామంలో మీరు యత్నం చేసే సమయం వచ్చిందనేసి అంటున్నారు. ఇలా ఆయన చాలా గ్రామాల్లో ఏకపక్షంగా ఉండకుండా పార్టీకి సానుభూతి పరులను కూడా పెంచుకుంటున్నారు. అలాగే నీటి సంఘాలు ఎన్నికల్లో అందుకు ఉపయోగించుకున్నారు. అన్ని ప్రాంతాల్లో తమ పార్టీ తరపున ఏకగ్రీవం చేశారు. అందులో ఎక్కువగా ఏకపక్షం గ్రామాల్లో వైసీపీ నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఇక బిల్లులు రావాల్సిన వారు ఇప్పటికే బీటెక్ రవి ఆయనతో టచ్లో ఉన్నారు. బీటెక్ రవితో గతంలో ఇప్పుడు వైసీపీకి అక్కడ క్యాడర్ లేదు. వైఎస్ కుటుంబంలో వచ్చిన విభేదాల కారణంగానే క్యాడర్ కూడా భారీగా చీలిపోయింది. చాలా మందిలో అసంతృప్తి ఉంది. తమకు ఏమీ చేయలేని బాధపడుతున్న వారంతా కూడా బీటెక్ రవి వైపు వెళ్తున్నారు. మరికొంతమంది అయితే షర్మిల వైపు ఉంటున్నారు. మరికొందరు అవినాష్ రెడ్డితో ఉంటున్నారు. ఇక జగన్ తరపున పని చేసుకునే వాళ్ళు కేవలం అవినాష్ రెడ్డిని, పులివెందుల్లో జగన్ కంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సైన్యం లేదు. పైనుంచి వస్తున్నటువంటి ఒత్తిళ్ల కారణంగా అవినాష్ రెడ్డి లైట్ తీసుకుంటే పులివెందుల ఫలితాలు మారిపోతాయి. అందుకే ఉప ఎన్నికలు వస్తే జగన్కు అంత ఈజీ కాదన్న చర్చ ఇప్పుడు గట్టిగానే ఇక్కడ వినిపిస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లకుండా, లెటర్ ఇవ్వకుండా కనుక ఉంటే ఉప ఎన్నికలు రావడం ఖాయం. ఇప్పుడు ఇక్కడ బీటెక్ రవి ఈ వ్యూహాత్మకంగా వెళ్తే రానున్న ఉప ఎన్నికల్లో పులివెందుల సీటును కూడా టీడీపీ కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. సేమ్ ఇప్పుడు కేజ్రీవాల్ లాగానే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా తయారవుతుందని చెప్పవచ్చు. చూద్దాం ఆ రకంగా జరుగుతుందా లేదా, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలకు వెళ్తారా లేదా, లేదు పెడతారా పెట్టరా అనే దాన్ని బట్టి అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి ఏమనేది కూడా చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.